Zibaiska, too! Yay! Rudra! రుద్ర, వెనకొచ్చే వాళ్ళ గురించి తర్వాత ఆలోచించు. ముందొచ్చే వాళ్ళని చూడు. అటు నుంచి శాఖలు కూడా వస్తున్నాడు. ముందు నుయ్యా వెనక కొయ్యా అంటే ఇదేనేమో. వద్దు, మీరేం భయపడకండి పిల్లలు. నేను మీకు అసలు ఏమీ కానివ్వను. జయసింగ్ చౌహాన్, ఇంకొక అడుగు ముందుకేస్తే నేను నిన్ను విడిచిపెట్టను. నేను ఆ మ్యాజికల్ గ్లోబ్ లో చూసేశాను. ఈ పిల్లలు చూడ్డానికి అచ్చు రుద్రలాగా వాళ్ళ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు నా ప్రొటెక్షన్ లో ఉన్నారు. తిరిగి వెళ్ళిపో. నువ్వు పంపించిన వాళ్ళతో చెప్పు, తిరిగి వాళ్ళు సెన్సిటివ్కి వస్తే గనక ఇకంతటితో వాళ్ళ కథ సమాప్తం అయిపోతుందని. ఈ శాఖలు ఎలా మంచివాళ్ళ మారారు? ఎవరు ఏం మాట్లాడకండి. మిర్రర్ వరల్డ్ లో అంతా రివర్స్ గా ఉంది. అందుకని ఇక్కడున్న షకాల్ మంచివాడిగా ఉన్నాడు, తాతయ్య చెడ్డవారు. థ్యాంక్ యూ షకాల్ సార్, మీరు మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అంతా ఎందుకు? జయసింగ్ చౌహాన్ ఎప్పుడు ఇలాగే ఉంటాడు. మంచి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మీరు ఇప్పుడు కావాలంటే నాతో పాటు నా ప్యాలెస్ కి రండి. ఇక మీదట మీరు టేబుల్ మీద ఎగరాల్సిన అవసరం ఉండదు. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ శాఖలు ఎప్పుడు సారుగా మారాడు. థ్యాంక్ యూ షకాల్ సార్. ఇప్పుడు మైరా వరుణ్ కూడా సార్ అని పిలుస్తున్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సార్ అని పిలవను. హలో ఎవ్రీవన్, మన కొత్త గెస్ట్లనే చూడండి. షాక్ అవ్వకండి. వీళ్ళు చూడడానికి రుద్ర ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ లా ఉంటారు, కానీ వీళ్ళు వాళ్ళు కాదు. వీళ్ళని చూడండి. షక్లేనా, జెనీ, జాడీ. హలో జుగా, జైకా, వచ్చిన గెస్ట్లనే చూడండి. ఈ జోగా వల్ల కాదు, శత్రువుల్ని అతిథులుగా భావించాలా? అది ఈ జోగా వల్ల కానే కాదు. అరే, నువ్వు అనుకుంటున్న వాళ్ళు అసలు వీళ్ళు కాదు. వీళ్ళ మర్యాదలకి ఏ లోటు జరగకూడదు. అర్థమైందా? మనసుంటే మార్గం ఉంటుంది. ఈ భోజనాన్ని మనం నమ్మి తినలేం. మంచి వాళ్ళగా నటించి మనల్ని పైకి పంపించేశారంటే అందుకనే నా భోజనం నేను తింటాను. రుద్ర, మన భోజనం మనమే తిందాం. ఎందుకు శాఖాల్ సార్కి ఇబ్బంది పెట్టడం చెప్పు. ఏం పర్వాలేదు రుద్ర, నీ ఫ్రెండ్స్ మనసులో ఉన్న భయాన్ని నేను అర్థం చేసుకోగలను. సరే, మీరు మీ భోజనాన్నే చేయండి, నాకు ఏ సమస్య లేదు. చివరిది నేనే తింటాను. రుద్ర, నువ్వు సన్సెట్ లో ఉన్న రుద్ర కంటే చాలా విచిత్రంగా ఉన్నావు. మీరందరూ కంఫర్టబుల్ గా ఉండండి, ఆ తర్వాత మనం ఆడుకుందాం, సరేనా? సరిగ్గా చెప్పావు జెరీ. షకాల్ సార్, మేము తెలియకుండా మిర్రర్ వరల్డ్ లో ఉన్న సన్సెట్ కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మేము ఎలా తిరిగి వెళ్ళాలి? మాకు అర్థం కావడం లేదు. ఆలోచిస్తాను. అలాజర్ లైబ్రరీలో మిర్రర్ వర్క్ కి సంబంధించిన పుస్తకం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి సొల్యూషన్ 100% ఉంటుంది. అందులో సందేహమే లేదు. అవును కదా, ఈ మిర్రర్ వరల్డ్ లో అన్ని ఉన్నప్పుడు అల్లాజర్ సార్ లైబ్రరీ కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ షకాల్ సార్, నేను అక్కడికి వెళ్ళి బుక్ తీసుకుంటాను. రుద్ర, ప్రతిసారి ఆయన సార్ సార్ అని పిలవకు. ఆయన ముఖానికి ఆ సార్ సూట్ అవ్వలేదు. రంగీలా, మేము బయలుదేరుతాం షకాల్ సార్. జాగ్రత్తగా వెళ్ళిరండి రుద్ర. బెస్ట్ ఆఫ్ లక్. అల్లాజర్ సార్, ఎలా ఉన్నారు? అరే రుద్ర, చాలా కాలం తర్వాత వచ్చావే. నేను బాగానే ఉన్నాను. చెప్పు, ఏం పని మీద వచ్చావు? మాకు మిర్రర్ వరల్డ్ బుక్ కావాలి. మీరు అలా కూర్చోండి, నేను మ్యాజిక్ తో బుక్స్ రప్పిస్తాను.
అలాజా సార్ బుక్ ఎక్కడ ఉంది? రుద్ర, ఇదిగో ఈ బుక్ చదువు. నా దగ్గర నుంచి తేలిగ్గా బుక్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? మిర్రర్ వరల్డ్కి వచ్చి మిర్రర్ వరల్డ్ బుక్కే అడుగుతావా? జయసింగ్ ఇక్కడికి వచ్చేంత వరకు ఇలా బందీలుగానే ఉండండి. జయసింగ్, ఇదిగో మీ ఖైదీలు ఇక్కడ ఉన్నారు, వచ్చి వీళ్ళని తీసుకువెళ్ళు. థ్యాంక్ యూ అలాజార్. గూఢచారులారా, అసలు మీరేమనుకుంటున్నారు? అంత తేలిగ్గా నా నుంచి తప్పించుకోగలవు అనుకుంటున్నారా? అలాజార్ వీళ్ళ మీద కన్నేసించు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడ వెళ్ళు? ఇలా చూడండి, మేము ఇక్కడున్నాం. అలాజా సార్, అదేంటంటే ఏనుగు దంతాలు చూడ్డానికి ఒకలాగా తినడానికి ఒకలాగా ఉంటుంది. నాకు బాగా తెలుసు. ఈ మిర్రర్ వరల్డ్ లో ప్రతిదీ తలకిందలుగా ఉంటుంది. మీరు మాత్రం ఎలా మంచివారుగా ఉంటారు? అందుకనే మేము మా ఇమేజెస్ ని పంపాం. ఇప్పుడు మీరు మీ చైర్లో కూర్చొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. గాయస్, త్వరగా బుక్ ని వెతకండి, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. బుక్ దొరికింది. వీల్లేదు, నువ్వు ఆ బుక్ తీసుకెళ్ళడానికి వీల్లేదు. బుక్ ప్రొటెక్టర్, నా అనుమతి లేకుండా వాడు బుక్ తీసుకున్నాడు, వాడిని అడ్డుకో. బుక్కును తిరిగిచ్చాయి, లేదంటే నిన్ను వదిలిపెట్టను. రుద్ర, ఇవి మా వెనకే వస్తున్నాయి. ప్రొటెక్టర్, నాకు ఇష్టం లేకపోయినా దీన్ని చేయాల్సి వస్తోంది. ఈ బాయిస్కా డిస్మాంటలో. లేదు, అలాజార్, ఏమిటిదంతా? వాళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళు తప్పించుకుని పారిపోయారు. మీకేం కాలేదు కదా? రుద్ర, బుక్ ని క్లోజ్ చెయ్యి. ఈ వెలుతురు కళ్ళకి మంచిది కాదు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇలా వెలుతురు వస్తూ ఉంటే అసలు రుద్ర ఎలా పుస్తకం చదవగలుగుతాడు? నేను ఖచ్చితంగా బుక్ ని చదువుతాను. ఈ బాయిస్కా మ్యాజికల్ గాగుల్ క్రియేటో. ఇందులో ఏం రాసుంది? రుద్ర, అందులో ఏం రాసుంది? త్వరగా చదువు. నేను ఇంతకు మించి ఇక్కడ అసలు ఉండలేను. వరుణ్, వెయిట్. నాకు తెలుస్తోంది, కానీ ఎలా చదవాలి? ఈ బుక్ లో ప్రతిదీ తలకిందులుగా ఉంది. ఇది చాలా దారుణం. పుస్తకం దొరకడమే కష్టం అనుకుంటే ఇప్పుడు చదవడం కూడా కష్టంగా ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంకా ఏమేమి ఎదుర్కోవాలో తెలియడం లేదు. రంగీలా, ముందు ఇలా మాట్లాడడం ఆపండి. తాత ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి.
సమస్య ఎంత పెద్దదైనా సరే దానికంటే మన దగ్గర ఎక్కువ ధైర్యం ఉండాలి. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. రుద్ర, ఇకపై అన్ని కరెక్ట్ గా కనిపిస్తాయి. బుక్ ని చదవడం స్టార్ట్ చేయి. బ్రిలియంట్ మైరా, ఈ బుక్ లో మిర్రర్ ఇమేజ్ ఉంది, అందుకే అంతా తలకిందలుగా తెలిసింది. ఈ కథ ఎక్కడైతే మొదలైందో అక్కడే పూర్తవుతుంది. భూమిలోనే నీ ప్రదేశానికి వెళ్లే మార్గం దాగుంది. సూర్యుడి యొక్క ఆఖరి కిరణాలకి ముందు వెళ్ళడానికి దారి తెలుసుకోపోతే నువ్వు పూర్తిగా ఇదే ప్రదేశంలో ఉండాల్సి వస్తోంది. రుద్ర, ఈ లైన్స్ కి అర్థం ఏంటో అర్థం కావడం లేదే. దీని అర్థం ఏంటంటే సూర్యుడి యొక్క ఆఖరి కిరణాలకి ముందు మనం మన రిటర్న్ పాయింట్ కి వెళ్లి తీరాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి. ఒకవేళ మనం మిస్ అయితే పూర్తిగా మనం అంతా ఇక్కడే ఉండాల్సి వస్తోంది. నాకు మాత్రం ఇక్కడ ఉండడానికి ఇష్టపడేటట్టు చెప్తున్నారు. నాకు ఆ రిటర్న్ పాయింట్ గుర్తుంది. సమయం తక్కువగా ఉంది, త్వరగా పదండి. ఏంటి చాలా అవసరంగా బయలుదేరినట్టున్నారు? తప్పించుకు పారిపోదామని చూస్తున్నారా? లైబ్రరీ నుంచి బుక్ ని దొంగతనం చేశారు. ఇప్పుడు మీకు చాలా పెద్ద శిక్ష పడబోతోంది. 5 లెక్కెడతాను. అంతలోగా సరెండర్ అయ్యారంటే శిక్ష తక్కువగా పడుతోంది. లేదంటే వద్దు రుద్ర, మ్యాజిక్ చెయ్యకు. నువ్వు మ్యాజిక్ తో వాడిని అటాక్ చేసావంటే అది మళ్ళీ నిన్నే వచ్చి అటాక్ చేస్తుంది. చెయ్యి, నీ మ్యాజిక్ ని యూజ్ చేయి. ఎందుకని ఆగిపోయావు? భయపడ్డావా? తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు, సమస్య ఎంత పెద్దదైనా సరే మనం మన ధైర్యాన్ని నమ్మకాన్ని కోల్పోకూడదని. ఇలా చూడండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను వాడిని ఎదిరించి మ్యాజిక్ చేయలేను, కానీ నువ్వు వాడిని ఎదిరించి మ్యాజిక్ చేయగలవు. ఇదే నీ ప్లానా? నీకు చేతనైంది చేసుకో. మ్యాజిక్ నువ్వు చేస్తావు, కానీ పవర్స్ నావి. నా ముందుకి రా. ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు చేతనైంది చేసుకోండి, కానీ మీ వల్ల ఇక్కడి నుంచి వెళ్ళడం కుదరదు. Yes, Rudra, we did it. మైరా, వరుణ్, రండి. మనం వెళ్ళి తాతయ్యని పిలుచుకొద్దాం. నకిలీ రుద్ర, నేను మళ్ళీ వస్తాను. వాడు చాలా కోపంతో ఇక్కడి నుంచి వెళ్తున్నాడు. వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడని నాకు అనిపిస్తోంది. మనం త్వరగా రిటర్న్ పాయింట్ కి వెళ్ళి తీరాల్సిందే. మీరు వెళ్ళి ఆ సర్కిల్ ని వెతకండి. నేను ఆ నకిలీ రుద్రని అడ్డుకుంటాను. వాడు ఎలాగో త్వరగా వచ్చేస్తాడు. మీరెంత ప్రయత్నించినా కూడా నా నుంచి తప్పించుకోవడం అసాధ్యం. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకండి. ఓ, నువ్వు నాతోనే తలపడతావా? ఈ జైసింగ్ చౌహాన్ తోనే తలపడతావా? ఓకే, నువ్వు ఎంత శక్తిమంతుడవో ఈరోజు చూద్దాం. మీరు ఇక్కడ ఉండకండి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి.
మనసుంటే మార్గం ఉంటుంది. త్వరగా గుర్తు వెతకండి. నేను ఆ జయసింగ్ మొహం చూడలేకపోతున్నాను. నువ్వు తప్పించుకోవడం అసాధ్యం రుద్ర. రుద్ర, ఆ సర్కిల్ దొరికింది. కింద చూడండి, ఇంకా బయటికి వెళ్ళండి. రుద్ర, ఈ చోట్లో కింద చూడు, ఇంకా బయటికి వెళ్ళు అని రాసుంది. కాదు వరుణ్, కిందకి చూడకు. ఇక్కడ ఏమున్నా సరే అంత తలకిందలుగానే జరుగుతోంది. రుద్ర, కాపాడు. నేను ఆ నకిలీ రుద్రాన్ని అడ్డుకుంటాను. ఇక్కడంతా తలకిందలుగా జరుగుతోంది. మీరు టీ రోడ్స్ తో మిర్రర్ వరల్డ్ యొక్క జైసింగ్ ని రుద్రాన్ని పట్టుకోవద్దని చెప్పండి, వదిలేమని చెప్పండి. లేదు. నన్ను వదలండి. Zibajska, bull, take bull! రుద్ర, వెంటనే లొంగిపో. నువ్వు తప్పించుకుని వెళ్ళలేవు. ఆపండి. జయసింగ్,
చూడు, నువ్వు ఈ అమాయకులు పిల్లలతో చాలా దారుణంగా నడుచుకుంటున్నావు. కానీ ఇక నువ్వు ఒక్కడుగు పెట్టావంటే ఆ తర్వాత నువ్వు నాకు సమాధానం చెప్పాలి. నేను ఈ విషయంలో తల దూర్చకూడదు అనుకున్నాను, కానీ నువ్వే నన్ను వచ్చేలా చేశావు. నీ ప్రాణాల మీద నీకు ఆశుంటే వెళ్ళనివ్వు. మేమిప్పుడు వెళ్ళిపోతాం షాకాల్, కానీ గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా తిరిగి వస్తాం. పదండి పిల్లలు. ఫ్రెండ్స్, మనం ఇక్కడి నుంచి కిందకి కాదు పైకే చూడాలి. అప్పుడే తలకిందలుగా ఉన్న ఈ వరల్డ్ లో నుంచి మన ప్రదేశానికి చేరుకోగలం. థ్యాంక్ యూ షాకాల్ సార్, మీరు మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ షాకాల్ సార్. చెప్పాలని అనిపించలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్పే తీరాలి. థ్యాంక్ యూ షాకాల్ సార్. మీరందరూ జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా చూడండి, బయటకు వెళ్ళే దారి అదే. Yes! నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్. రుద్రా, నువ్వు ఈసారి తప్పించుకుని ఉండొచ్చు, కానీ గుర్తుంచుకో, ఇంతటితో మనది పగ ముగిసిపోలేదు. నేను మళ్ళీ వస్తాను. షాకాల్ సార్, ఈసారికి మిమ్మల్ని వదిలేస్తున్నాను, ఎందుకంటే మీరు మాకు చాలా హెల్ప్ చేశారు. కానీ ఇది రిపీట్ అవుతే ఊరికి వదలను. వాడు నన్ను సార్ అని పిలిచాడు. నేను వాడికి చాలా హెల్ప్ చేశానా? వాడికా? ఎప్పుడు చేశాను? షక్లీనా, నేను వాడికి ఎప్పుడు హెల్ప్ చేశాను? ఎప్పుడు? మళ్ళీ సారా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. ఏదో ఒకటి చెప్పి వెళ్ళండి.